అందరూ అభ్యర్థులందరికీ నమస్కారం, వార్డు ప్రజలకు నమస్కారం. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మనం డబ్బు పెట్టి తర్వాత వాటిని ఎలా వసూలు చేయాలనేది కాదు ముఖ్యం. ఇక్కడ ఇప్పుడు మనం డబ్బు అనేది ఈ ఎన్నికల కోసం ఖర్చు చేసి తర్వాత ఎలా వసూలు చేయాలనేది ముఖ్యం కాదు. వార్డు అభివృద్ధి కోసం ఇప్పుడు మనం ముఖ్యం. వార్డు అభివృద్ధి ఎలా చేయాలి? అసలు ఆ వార్డు అభివృద్ధి ఏంటి? మనకి రోడ్లు, కాలువలు, లైట్లు, వీధి దీపాలు, చెట్లు, ఇవన్నీ మనకి చాలా దోమలు కావచ్చు, అన్నీ మనకి ఇబ్బందికరంగా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. నెక్స్ట్, అందరూ పని చేసుకొని బ్రతికే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ అవసరాలు ఏమైనా ఉంటే ఆ అవసరాలని తీర్చడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు నమస్కారం పెట్టి వీరికి ఇంటింటికి తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి నేను మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం కాదు. తర్వాత అందుబాటులో ఉండాలి. అందుబాటు అంటే ఏంటి? ఈరోజు మీరు ఎలా అయితే నమస్కారం చేసి ప్రతి ఒక్కరి దగ్గరికి ఎలా అయితే వస్తున్నారో, తర్వాత ఆ వ్యక్తికి, ఆ ఇంటి వ్యక్తికో, ఆ వీధికి సమస్యనో ఏదైనా ఉంటే మీ ఇంటికి వస్తే మీరు అదే గుణంతో మీరు రిసీవ్ చేసుకోవాలి ఆ సమస్యని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్పుడు ఒక నాయకుడు లాగా ఉండొద్దు, ప్రజల మనిషిలాగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. నెంబర్ 2, వితంతు పింఛన్లు కావచ్చు, మిగతా చాలా పింఛన్లు అనేవి ఉన్నవి. వితంతు పింఛన్లు రాక ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఇక్కడ వచ్చిన టైంలో అంటున్నా, అదే పార్టీకి సంబంధం లేదు ఇక్కడ. దయచేసి ఆలోచించండి. వచ్చిన కొత్తలో అప్పటికప్పుడు మనకి పింఛన్లు అనేవి వితంతు భర్త చనిపోగానే, ఇంటి పెద్ద చనిపోగానే ఎమ్మటే సాల్వ్ చేసి ఎమ్మటే పింఛన్లు అనేవి ఇచ్చేవి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. దయచేసి మీరు ఎవరైనా సరే, ఏ పింఛన్లైనా సరే, వాళ్ళ తరఫున పోరాడే మున్సిపాలిటీలన, హాస్పిటల్లో కావచ్చు, కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, మీ తరఫున మీరు అది నోట్అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ పథకాలు అనేవి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గెలిచే ముందు నా పార్టీ వాడు, నా వాడు, గెలిచిన తర్వాత నా వానికే ఇప్పిస్తారు. ఇండ్లు నా వానికే ఇప్పిస్తారు, లోన్లు నా వానికే ఇప్పిస్తారు, ప్రతిదీ కూడా నా వానికి. గెలిచిన తర్వాత మీరు గెలవక ముందే మీకు పార్టీ జెండా, గెలవక ముందే మీకు ఆ పార్టీ మనిషి. గెలిచిన తర్వాత ప్రతి సభ్యుడు కావచ్చు, ఎదుటి ఉన్నటువంటి ప్రతి వాడు సమానమే. మీకు అప్పుడు పార్టీతో సంబంధం లేదు. నెక్స్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా గొడవలు కానీ ఏదైనా జరిగితే మీకు ఆ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీకు కాల్ చేస్తారు. నేరుగా పోలీస్ స్టేషన్కి ఏ వ్యక్తి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాడు ఈ మధ్య ప్రతి ఒక్కరు. ఎందుకంటే నాకెందుకులే, నాకేం సంబంధం లే అనుకుంటారు. మీకు ఒక లీడర్గా మీకు తెలియజేసినప్పుడు మీరు నేరుగా ఎమ్మటే కాల్ పోలీస్ స్టేషన్ చేసి పలానా దగ్గర గొడవ అవుతుందని చెప్పి మీరు ప్రతినిధిగా మీరు అది చూసుకోవాలి. నెక్స్ట్, ఈ ఏరియాలో చాలామంది ఎన్టీఆర్ కాలనీ కావచ్చు, ఇందిరమ్మ కాలనీ భూ కబ్జాలు అనేవి చాలా జరుగుతున్నాయి. మీరు ఒక నాయకుడుగా మీరు దాన్ని పోరాడాలి. అవి చాలా ఇక్కడ చాలా విధంగా జరుగుతున్నాయి. ఏదైనా లావాదేవీలు, ఏదైనా గొడవలు ఎవరి మధ్యన ఏదైనా వస్తే మీరు మధ్యవర్తిగా చూసుకొని ఎటువైపు న్యాయం ఉంటుందో అటువైపు మాత్రమే మీరు ఉండాలి, కానీ నా వాడు నా వాళ్ళు అని మాత్రం చూడకూడదు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా మన యూత్కి, పెద్దలకు కానీ పిల్లలకు కానీ యూత్కి కానీ? పాయింట్ ఏంటంటే, ఇక్కడ గుడి అనే పాయింట్ ఒకటి వచ్చింది, దాని నుంచి మాట్లాడుతుంది. అసలు గుడి అని నిర్మించాలంటే దానికి ఒక స్థలం కావాలి. అసలు ఎక్కడ ఉంది తెలుసా? పాయింట్ లేవనెత్తిన వాళ్ళకు అట్లా కాదు. ఇప్పుడు నువ్వు అయితే నా వాయిస్ అడుగుతున్నా. ఏంటంటే గుడి కావాలన్నావు కదా, కరెక్టే. మరి ఎక్కడ కడతారు? గుడి కావాలంటే ప్లేస్ కొనాలి. దానికి ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చుతో కూడుకున్న పని బేర్ చేయగలుగుతారా? అర్థమవుతుందా? అయితే ఇది నాన్ సెన్స్ టాపిక్ అంటాను నేను ఈ పాయింట్ మాత్రం. ఎందుకంటే గుడి మ్యాటర్ అనేది నథింగ్. ఇక్కడ ప్లేస్ ఎన్నిక లేనప్పుడు నువ్వు ఎక్కడ కడతావు అనేది ఒక పాయింట్. ఎక్కడ ఉంది? పార్క్ చేసిరాదు. ఇప్పుడు దాంట్లో బిల్డ్ చేయగలుగుతారా? అగైన్ రీబిల్డ్ చేయగలుగుతారా? తిరిగి పునర్నిర్మాణం చేయగలుగుతారా? ఆ శక్తి ఉన్న వాళ్ళు మాత్రం ముందుకు రండి. ఒక పాయింట్. ఓకే. ఎందుకంటే ఇంకొక పాయింట్, ఉపాధి హామీ అన్నారు. ఇంకోటి సంక్షేమ పథకాలు. నగేష్ కరెక్ట్ చెప్పాడు, ఎక్సలెంట్ చెప్పాడు. ఎవరికైనా సంక్షేమ పథకాలు నిజంగా కూడా అర్హుడు అనుకున్న వాళ్ళకు అందించాలి. అది చూడండి. నువ్వు బేస్గా ఆ పాయింట్, అది ఆ పర్సన్ అడుగుతున్నాడు అని అంటే ఆ ఇంట్లో వెళ్ళి విజిట్ చేయండి.
వాడు ఆ లెవెల్లో వాడు నిజంగా వాడు అరువుడా, ఆ లెవెల్ ఉన్నవాడే అడుగుతున్నాడా, లేకపోతే అన్నీ సమకూర్ణంగా కూడా ఉన్నాక కూడా అడుగుతుండా అనేది చూడాలి. రెండవ పాయింట్ ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఒక నాయకుడు పట్టించుకోవడానికి దిక్కు దశ లేదు. వాస్తవానికి వేరే వార్డులలో చూడు, పలానా పర్సన్ ఫోన్ కొట్టగానే పలానా వార్డు అని కూడా నిక్కచ్చి కాలు దగ్గరేసుకొని చెప్పగలుగుతారు. ఇక్కడికి వచ్చేసరికి పార్టీ గ్రూపులు ఏర్పడి వాడు మనకు సంబంధం లేదనేది పట్టించుకోకుండా పోయే నాదుడు ఉన్నాడు ఇక్కడ. అదే 100% అది నగేష్ కరెక్ట్ మాట్లాడాడు. ఆ పాయింట్ని కూడా అలా జరగకుండా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాం అంతే. మేము ఇక్కడ నేను ఎవరు పాయింట్అవుట్ చేయట్లేను. సమస్యలు అందరికీ వస్తాయి, అందరూ ఎప్పుడు ఒకటే లెవెల్ ఉండం కదా, మనం హ్యూమన్స్ కాబట్టి సమస్యలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి సమస్యలని పెద్దవాడిగా ప్రజానాయకుడిగా మీరు నేను ఎన్నుకున్నందుకు తప్పు కావచ్చు, అక్కడ తప్పు అయినప్పటికీ కూడా నువ్వు ఆ సమస్యను బయటపడేసినాక నీ తప్పు అలా చేయకుండా రిపీట్ చేయొద్దని చెప్పాలి. సో అదొకటి నేను విన్నవించుకుంటాను. ఎక్సలెంట్ పాయింట్ ఇదంతే. ఉపాధి హామీ లేదన్నారు కొంతమంది చెప్పినారు పాయింట్, ఉపాధి హామీ కల్పించలేము అని. అంటే ఎందుకు కల్పించలేరు? కల్పించవచ్చు కదా. నీకు పార్టీ, నీ స్టేట్ లెవెల్ పార్టీలు, నేషనల్ లెవెల్ పార్టీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ రూలింగ్ పార్టీస్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ స్టేట్లో రూలింగ్ పార్టీస్ కూడా ఉన్నాయి, నేషనల్ రూలింగ్ పార్టీస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు లోకల్లో. వాళ్ళతోటి నువ్వు పనులు చేయించుకోలేనప్పుడు నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. నీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటే అడగాలన్నట్లే. ఒక వ్యక్తి ఒక లీడర్ చెప్పిండు ఏదో ఒక సోర్స్ తనకు నచ్చిన విధంగా చేస్తాను. ఇంకొక వ్యక్తి తను చెప్పారు ఏమన్నారు, మేము కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని. అట్లాంటి ఆలోచన చేయండి. వాళ్ళకి వచ్చిందనంటే మిగతా వాళ్ళకి రావద్దని కాదు. దయచేసి అలాంటి ఆలోచనలు కూడా చేయడం అనేది చాలా ముఖ్యం. ఇదే నేను కోరుకుంటున్నాను వాస్తవం. అది చేయాలి. అంటే ఇంకోటి పాయింట్ ఏంటంటే మీరు నిశ్చితగా నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, మేము అది చేయగలుగుతాము. ఇప్పుడు మాట ఇచ్చుకోవడమే మాత్రమే కాదు, అది చేసి నిలబడతాం అనుకున్న వాళ్ళే కమిట్మెంట్ ఇవ్వండి. వాళ్ళందరూ ముక్కుముడిగా వార్డు నించుని మీకు ఓట్ బ్యాంక్ అనేది వస్తుంది. 100% మీరు ఎన్ని రోజులు ఎవరో వస్తున్నారు ఎవరో పోతున్నారు, మేము అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పేసి హామీలు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడంటే ఒక చదువుకున్నవాడు కానీ చదువు లేనివాడు కానీ పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా చేతులు అట్టుకుని మాట్లాడుతుంది సార్. అంటే ఎంత షేమ్గా ఉందంటే మాకు ఒకరు అడిగే వాళ్ళు లేరు. అడగడానికి వెళ్ళిన వాళ్ళని వెనకకు లాగుతున్నారు. అంటే అడిగేవాడు ధైర్యవంతుడు ఎవడైతే ఒకడు ఉన్నాడో ఇక నలుగురు కలిసి అమ్మ వాడు అడుగుతున్నాడు రా, వాడు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఏమవుతుందంటే అతను డిస్కరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అడగడానికి ఉన్నోడు కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా అడగడానికి ఉన్నోళ్ళు ఏమవుతుంది, వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి మన సమస్యనే చెప్పుకోలేకపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది చదువుకున్న విద్యార్థులు అని చాలామంది ఉన్నారు. ఏ ఒక్కరు కూడా అసలు మనకెందుకులే అని చెప్పేసి సమస్యను వదిలేస్తున్నారు తప్ప ఒక సమస్యను పట్టించుకొని దాని గురించి మనం మాట్లాడదామన్నా అని చెప్పేసి ఎవరు సరే పెద్దవాళ్ళు ఉన్నారు, ఇక్కడ మన సీనియర్స్ ఉన్నారు. ఆ సీనియర్స్ దగ్గరికి వెళ్ళి కూడా అన్న ఇది సమస్య ఉందని చెప్పడానికి కూడా ధైర్యం చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఈ మీటింగ్ ఎవరు కండక్ట్ చేశారు కానీ వారికి మాత్రం నా థ్యాంక్స్. ఇది కండక్ట్ చేయడం వల్లనే మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి, మన సమస్యలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయము అటు నాయకులకు కానీ ఇటు వచ్చిన మీకు కానీ ఒక అవగాహన ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మీకు థ్యాంక్స్ అన్న. కాకపోతే ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కనీసం ఇట్లా చేస్తున్నామని మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి, మేము కూడా ఫీల్ అవ్వం. ఎందుకంటే అరే మాకు చెప్పలేదు కదా, మేము చెప్పాలనుకుంటున్నాం. సో అది చెప్పాలనుకున్న విషయాన్ని ఏంటంటే మాకు చెప్తే మేము ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, సమస్యలు ఏమైతే ఉన్నాయనేది మేము కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళం ఉన్నాం, ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏమీ లేవు. ఇందాక చెప్పారు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే చాలా ఉన్నాయి. కాకపోతే మనం కల్పించడానికి ఆ స్టెప్ తీసుకోవట్లేము. ఇంకో విషయం ఏంటంటే చదువుకోవడానికి మనకు ఒక లైబ్రరీ లేదు, వీధి లైట్లు సరిగా లేవు, ఎక్కడ కాలువలు తీసిన కాలువలు ఎక్కడ అక్కడే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ పోటీ చేసిన మీరందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న కాదు, వాళ్ళు చెప్పే అభిప్రాయం చెప్పినారు. వార్డ్ మెంబర్స్గా అంటే యాజ్ ఎ పౌరుడిగా ఓటర్గా కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచినాము. అవి చేస్తా అని రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఇప్పుడే ముందుకు వస్తారా, సర్లే మనం ఏదో అన్నాం వాళ్ళు ఏదో అన్నారు చల్తా నడుస్తుంది అనుకుని వెళ్ళిపోతారా? ఏదో అభిప్రాయం ఏమైనా చెప్పగలిగేటోళ్ళు ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడే అధికారం వస్తేనే అభివృద్ధి చేస్తా అందుబాటులో ఉంటా అంటే కాదు, ధ్యేయము లక్ష్యం ఉంటుంది వాళ్ళు చెప్పగలుగుతారు. బాబా ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, ఏమనుకోకండి, ఎవరు నొప్పించదలుచుకుంది. ఈ సెషన్ ఇంకా కంటిన్యూనే. ఎవరికన్నా ఎమర్జెన్సీ వస్తుంటే లీడర్స్ దయచేసి మీ పని చూసుకొని మళ్ళీ రావచ్చు. కంటిన్యూ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఉండొచ్చు. ఎందుకంటే
ఇక్కడ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, ఇక రావాలి. ఎందుకంటే ఇదేదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లాగా పోవద్దని నా ఫీలింగ్. ఇంకా మాట్లాడుకుందాం. నిజంగా పని ఉంది అందరికీ, నేను కాదట్లేదు. కాంగ్రెస్ వాళ్ళకు ఉంది, టీఆర్ఎస్ వాళ్ళకు ఉంది, బీజేపీ వాళ్ళకు ఉంది, ఇండిపెండెంట్ అక్క వాళ్ళకు కూడా ఉన్నాయి. పోయి వస్తా అంటే పోయిరండి. మేము ఇక్కడ అదే పోయిండు కదా అని మేమైతే అనుకోం. ఎందుకంటే ఇది కంటిన్యూ చేద్దామన్న మా ఫీలింగ్. ఓకేనా? ఉందంటే నిజంగా పోయిరండి. 5 నిమిషాలు 10 నిమిషాలు కంటిన్యూ అవుతుంది. ఎవరిని సమస్యలు వినడమే వాళ్ళ బాధ్యత, అంతకు మించింది ఏమీ లేదు. అట్లని కానీ మీ సమయం కొన్ని ఉంటాయి, వాళ్ళకు పనిచే విధానాలు అవి కూడా ఉంటాయి. బాగా అందరినీ గౌరవిద్దాం. రండి, పోయి రండి. వీరుంటే ఇక్కడనే ఉందాం అన్న. కంటిన్యూ చేయండి, బాగా కంటిన్యూ చెప్పండి. ఇంకోటి ఆర్చి అన్నారు కదా, అది ఆర్చి మీరు కట్టరా తర్వాత విషయం. అది అది ఆర్థికంగా ఎక్కువ అమౌంట్తో కూడుకున్న పని కాబట్టి. కాకపోతే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు స్టాచ్యూ కావాలి. అంబేద్కర్ స్టాచ్యూ అనేది మాకు ప్రథమంగా కావాల్సింది. అది ఒక వార్డు ఐడెంటిటీ. అది 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 పెట్టడం అనేది అది నాట్ ఇప్పుడు ఇందాక తను ఒక మన లీడర్ చెప్పినట్టు అది ఒక బొమ్మ కాదు, అది మనకు ఒక గుర్తింపు అన్నట్టు. అది పెట్టుకోవడం వల్ల ఎవరైతే ముందుకు వస్తారో, ఎవరు సహాయ సహకారాలు అది అమౌంట్తో కూడుకున్న పని. ఆల్రెడీ మున్సిపాలిటీ ఆఫీస్లో ఆల్రెడీ దాని గురించి గ్రౌండ్ వర్క్ నడిచింది, చేసిరు. దాని గురించి ఎందుకు బ్రేకప్ చేసిరు అనేది ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుసు. అది పునరావృతం కాకుండా ఐ కెన్ డూ అని నేను చేయగలుగుతాను అది అని ముందుకున్న వాళ్ళు మాత్రమే అది చెప్పండి. లేదంటే ఆ అంశం నేను చేయలేమని ఓపెన్గా చెప్పండి. కొంతమంది నేను చేయలేమని కొన్ని విషయాలు చెప్పారు, అట్లా ఓపెన్గా చెప్పండి. లైట్ తీసుకుంటారు. దాని గురించి మళ్ళీ మాట్లాడారు రెండోసారి. మాకు ప్రథమంగా కావాల్సింది కూడా అదే కావాలి. ఇంకోటి సంక్షేమ పథకాలు మాత్రము ఖచ్చితంగా ఈసారి మీరు ఎంత ఓపెన్గా మీరు మా ముందు చెప్తున్నారో, రేపు మీరు ఆఫ్టర్ గెలిచినాక కూడా మేము అంతే అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఎందుకనంటే మేము అర్హులమైన వాళ్ళకు ఇవ్వకపోతే అడిగే రైట్ ఉంది. నువ్వు పోటీదారుడిగా మమ్మల్ని ఓటేయమని ఒక ఓటర్ని అభ్యర్థిస్తున్నావు కదా, అంతే ఆ హక్కుతోటి రేపు మిమ్మల్ని నిలదీస్తాం. ఇదే మాట 100% చెప్తున్నాం. ఇది వార్డు మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా నా అభిప్రాయం చెప్తున్నాం. ఒకవేళ కాదంటే చెప్పండి. మీకు సంక్షేమ పథకాలు అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఇంట్లోగా చేసే పనులు కాదు అవి. ఎవరు కూడా ఇండ్ల సమస్య కావచ్చు, పెన్షన్ సమస్య కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇంకా ఇతరత ఏదైనా ఉపాధి ఎస్సీ బీసీ సంబంధించిన లోన్లు కావచ్చు. వ్యక్తిగతంగా కొంతమంది మాత్రమే ప్రలోభ పొంది వాళ్ళు మాత్రమే దోచుకుంటున్నారు. అట్లాంటిది మాత్రం రిపీట్ కావద్దు. నిజంగా కూడా వాడు అర్హుడు, వాడి న్యాయం వానికి ఇవ్వచ్చు అనుకున్న వాడికి ఇవ్వండి, తప్పులేదు. అర్థమైందా? అట్లాంటి వాళ్ళు 10 మంది ఉంటే ఆ 10 మందిలో కూడా ఇంకా దీనమైన స్థితిలో ఉన్నవాడికి వాడిని మొదటికి ప్రియారిటీ ఇవ్వండి. సెకండ్ టర్మ్ వైజ్ ఇంకొకళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. అట్లా అర్థమైందా? మీ మాట్లాడిన వాళ్ళు మాత్రమే చేయని వాళ్ళకి మాత్రమే అందరికీ ఉంటుంది. అది కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు కూడా కొంతమంది ప్రొవైడ్ చేయడానికి తన ఎమ్మడి తిరిగినటువంటి వాళ్ళకు మాత్రమే. అంటే అందరూ రాజకీయ నాయకులు కాలేరు, అందరూ విద్యావంతులు కాలేరు, అందరూ స్కిల్ఫుల్ వర్కర్స్ కాలేరు. సో ఎవరికి టాలెంట్ వాళ్ళకుంటే వాళ్ళు చేస్తారు. కాబట్టి మాట్లాడినోడి చెడు, మాట్లాడినోడికి ఇవ్వాలి, తిరిగినోడికి చేయాలి. అవును, వాస్తవానికి అడుగుతున్నాడు అంటే అది ఎంత మటుకు వాస్తవం. అతడు అడుగుతున్నాడు, ఆ సమస్య నిజంగా కూడా అతనికి అది అవసరమా లేదా అని చెక్ చేసినాకనే ఇవ్వండి గ్రౌండ్ లెవెల్లో. అర్థమవుతుందా? రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా అప్లికేషన్ పెట్టుకుంటే కూడా అప్లికేషన్ తీసేసిన దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. కనీసం పెన్షన్ ఇప్పుడు ఇలా పెట్టుకుంటే కూడా ఇంట్లో నువ్వు ఇస్తావా ఇవ్వవా సెకండరీ. అది కనీసం అప్లికేషన్ పెడితే అప్లికేషన్ లిస్ట్లో పేర్లు ఉండవా జనాలది. అలా అడిగితే ఏమంటారంటే నువ్వు నాకు ఓటేయలేదు, నీ వర్గం కాదు, ఇది నా వర్గం కాదు. ఇవాళ నా వర్గంగా నీ వర్గం కాదన్నప్పుడు మరి అన్ని వర్గాల చోట ఎట్లా తిరుగుతున్నాం ఒక నాయకుడిగా మనం? ఓటు అనేది ఎవరికైనా వేసుకుంటారో అది వ్యక్తిగత గోప్యమైన విషయం. అది ఎవరికైనా సీక్రెట్. అది నువ్వు నాకు ఏమని అడగడం నీ ధర్మం. మేము వేసామని చెప్పడం చేస్తాం, కానీ ఎవరిని వేయించుకోవాలనేది మన అంతర్గత విషయం. నువ్వు నాకు వేసిన వాళ్ళు లేదంటే ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే ఎవరికైనా ఓటేస్తే వాళ్ళు ఒకవేళ గెలిచిరనుకో, గెలిచిన తర్వాత నువ్వు నాకు అసలు ఓటే వేయలేదంటే అది ఎంత మాటికి దారుణమైన విషయం చెప్పండి. అర్థమవుతుందా? లాస్ట్ టైం అంతకుముందు గతాలు ఇవన్నీ నేను మాట్లాడట్లేను. ఇలాంటి రిపీట్ సమస్యలు ఉన్నాయి, అవి రిపీట్ కాకుండా చూడండి. ఆల్ ఈక్వల్ అన్నట్టు ట్రీట్ చేయండి. ఇప్పుడు మీరు నగేష్ అన్నట్టు కిందాక మీరు గెలిచేంత మాటికే మీకు ప్రత్యేక పార్టీలు, మీరు గెలిచిన తర్వాతకి ఆల్ ఆర్ ఈక్వల్, మన అందరం ఒకటే అనేటువంటి భావనను మాత్రం పెంపొందించండి. అది ఒక్కటైతే రిక్వెస్ట్ చేస్తున్నా. అది మంచోడైనా చెడ్డోడైనా ఎట్లాడోనైనా వాళ్ళు చూడండి, ఎట్లా మాట్లాడుతురా, ఎట్లా చేస్తురా అనేది, వాళ్ళకి అవసరమా లేదా అనేది ఆ సంక్షేమ పథకాల గురించి చూడండి. బట్ ప్రైమరీగా మాకు కావాల్సింది ఏంటంటే ఇంకోటి, మాకు వార్డు నేమ్ ఆల్రెడీ ఎప్పుడో మీకు అందరు తెలుసు. వెంకన్న మీకు తెలుసు, అన్న నాగకృష్ణ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు, అంటే మిగతా వాళ్ళంటే చిన్నోళ్ళు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు, కానీ మీ అందరికీ తెలుసు ఇది ఆల్రెడీ అంబేద్కర్ కాలనీ.
ఆల్రెడీ ఫైర్ స్టేషన్ పోయిన తర్వాతకి అంబేద్కర్ కాలనీ అని మాకంటే ముందు చదువుకున్న నా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ వాళ్ళందరూ కూడా కాలనీ పేరు మార్పు చెందాలనేటువంటి ఆయన ఆశయాలతోటి ఆయన బిడ్డలం అనే ఉద్దేశంతో ఈ కాలనీ పేరు అంబేద్కర్ అని పెట్టినాడు. అంబేద్కర్ అని పెట్టిన వాళ్ళకు సరే అందరికీ ఆర్థిక స్తోమత ఉంటుంది ఉండదు, కొన్ని సహాయాలు పనులు చేయాలంటే చేయలేము. కానీ ఎవడో చేసిన వాటికైనా ఆ పేరు లేకుండా తూర్చిపెట్టే ప్రయత్నం చేసినారు. అది మాత్రం అది కరెక్ట్ కాదు. మీకు మున్సిపాలిటీలో జరిగేటువంటి మినిట్ టు మినిట్ అనేది ప్రోగ్రామ్ ఏదో ఉంటాయంట, చూసుకోండి ఆ సభలలో. దాంట్లో మాత్రం మా గెజిట్స్ సంబంధించి మాత్రం దీని గురించి అయితే పక్కాగా కాలనీ నేనేమంటారు వాటి పేరు మొత్తం మార్చమని అన్నట్లే మాకు. ఎందుకంటే ఇందాక అన్నాడు భూషణ్ అన్నట్టు అన్ని చోట్ల అన్ని పార్ట్ అంటే ఒక వార్డ్ అంటే అనేక భాగాలు ఉన్నాయి, 3-4 పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్లో ఎవరి కాలనీ వాళ్ళు పేరు పెట్టుకోండి. కానీ ఎవరైతే ఇక్కడ మాలగూడెం అని ఇక్కడ పాత కాలనీ అని పేరు పడ్డదో అది మాత్రం ఖచ్చితంగా మన ఏంది అంబేద్కర్ కాలనీ అనేటువంటి ఒక పేరును మాత్రం చేయమని ఐడెంటిటీ మాకంతే. మేమంటూ ఒకళ్ళు ఉన్నాం. వాస్తవానికి అన్నం మనం అందరం కూడా ఇక్కడ ఇది మనది వాస్తవానికి. ఆ తర్వాతకి సెకండరీ ఏర్పడింది అదంతా మనది. అంబేద్కర్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ అనాలి, అంతేగాని ఈ అంబేద్కర్ కాలనీ అంటే తెలవట్లే అడ్రస్ ఎవరికి. ఆటో ఎక్కడైనా ఆటో ఎక్కి అంబేద్కర్ కాలనీ అంటే ఎక్కడ అది అన్నట్టు. అందుకనే మాకైతే ఆ గుర్తింపు కావాలి, అంతే. గదొకటే మా కోరిక. మాకు అతిపెద్ద కోరిక. అయితే కాలనీకి సంధ్యా కిరాణం అని పెట్టండి మరి. వ్యక్తుల పేరు వాడుతున్నారు, దయచేసి వ్యక్తుల పేరు ఆడకండి. చెప్తే పేరుని అందరి పేర్లు చెప్పండి, అది బాగుంటది. కానీ ఇక్కడ సీనియర్ నాయకులు అన్నట్టు చెప్పారు అంతే బ్రదర్. పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుతున్నాం. సీనియర్ నాయకులు తెలుసు కదా వాళ్ళకి, మాట్లాడిన ఎవరని కాదు. సీనియర్ నాయకులకు ప్రాబ్లం బాగా తెలుసు కాబట్టి మెన్షన్ చేసారు అంతే. ఒక నిమిషం, కొద్దిగా ఒక 2 minutes మళ్ళా అభ్యర్థులు మాట్లాడే మీకు ఏమైనా ఛాన్స్ కావాలనుకుంటారు కాబట్టి మళ్ళొకసారి మీరు ఇంకేమన్నా మాకేమన్నా ఆన్సర్స్ ఏమైనా ఇచ్చేది ఉంటే మాట్లాడండి మళ్ళొకసారి.